అలా దగ్గర నుండి రాయించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా హిట్ అవుతుంది పక్క. ఇది బూట్ కట్ బాలరాజ్ కాదు, బూట్ హిట్ బాలరాజ్ అవుతుంది పక్క. సో మనస్ఫూర్తిగా సినిమా హిట్ అవ్వాలి, నాకు ఇంకో 4 సినిమాలు రావాలి రైటర్గా. నెక్స్ట్ సోహెల్, థ్యాంక్ యూ సో మచ్. సోహెల్ ఈ సినిమాలో పోస్టులు అమ్మాయి లాక్కు వస్తున్నాడు, సినిమాలు అంత కష్టపడి లాక్కు వస్తున్నాడు పైకి. ఇది February 2 రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. చాలా మంచి ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా అది అక్కడ నేర్చుకున్నదేనని నా అభిప్రాయం. ఇది నామినేషన్ వేసుకుంటే వేసుకో, నాకేం ప్రాబ్లం లేదు. సో ఈ సినిమా నాకు తెలిసి వీళ్ళందరూ కూడా ప్రముఖ నిర్మాత గోపి గారు కానివ్వండి, ఆయన మా ముందు తరం మనిషి. అంటే ముందు తరం అంటే మాకన్నా ముందు వచ్చాడని ఉద్దేశం. ముందు ఫిలిం నార్లో కాలు పెట్టాడు, అది మా కర్మ కొద్ది, అసిచి మా అదృష్టం కొద్ది. సో వీళ్ళందరూ కూడా ఇందులో కోనేటి సీన్ కానీ, వీడి ఫ్రెండ్, వీడు గోపి ఫ్రెండ్. సో ఇంకా తర్వాత అదిగో వాడు ఉన్నాడు, ఇంకోడు ఉన్నాడు, అదిగో మా వాడు సీను దా. వీడు చాలా ఇంత చిన్న పిల్లాడు అప్పుడు వచ్చాడు జెమినీ టీవీలో పనిచేసేవాడు. ఈడు నేను ముగ్గురు నమ్మండి నమ్మకపోండి, భోజనానికి కావాలంటే మెస్ ఉండేది, మెస్లో 10 రూపాయలు ఇస్తే 15 రూపాయలు అయితే మేము ముగ్గురు తినేవాళ్ళం ఆఫీస్లో, ఎందుకంటే మాకు ఎవరు లేరు ఇక్కడ. సో ఖచ్చితంగా రూము అదే పరిస్థితి. అక్కడి నుంచి వీడు నిజం చెప్పాలంటే చాలా కష్టపడి ఇంత దూరం వచ్చాడు. చాలా అంటే చాలా. అందరూ కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్స్, ఇక్కడ ఉన్న స్టోరీలు అన్నీ అయ్యే, ఏమీ పెద్ద బ్యాక్గ్రౌండ్లు ఉండి లేదంటే సల్లపిల్లి జమీందారులు లేదంటే ఇది ఏం లేదు. అందరూ రూపాయి కూడబెట్టుకొని ఇక్కడికి వచ్చి ఎట్లాగైనా సరే నిలబడాలి అనే తపంతో వచ్చారు. సో ప్రేక్షకులను కోరేది ఏంటంటే వాళ్ళ అన్నీ మంచి ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, ఓటీటీలు కానీ వీటన్నిటి కానీ. సరే ఓటీటీలోనే సరే చూడండి, అంత టైం లేకుండా ఉండదని నేను అనుకుంటున్నాను. ఓటీటీలో అయినా చూడండి అట్లీస్ట్, ఎందుకంటే చిన్న సినిమా అని ఈజీగా తీసుకోవద్దు. మీరు ఇవాళ చూడండి, నేను చేసిన సినిమాలన్నీ ఇప్పుడే వేస్తున్నారు, మంచి కథలే, టైం బ్యాడ్ అంతే, ఏం లేదు. సో సినిమా అనేది నిజంగా మనకు స్ట్రెస్ బస్టర్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక లైఫ్లో ఏదో రకంగా ఎదగాలి, నిలబడాలని చెప్పి హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలబడాలని తపనతోటి పనిచేసేవాళ్ళు ఎవరు కూడా, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఆ టైం వచ్చి ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళందరికీ మొత్తానికి టైం, అందరికీ టైం వస్తుంది. ఎవ్వడికి టైం రాకుండా ఎవ్వడు ఉండడు, ప్రతి వాడికి టైం వస్తుంది. ఒకటి ఓపిక కావాలి, కష్టపడి దాని మీద అంటే మన క్యారెక్టర్ అనేది చూపిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను మాత్రం తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతుంది. అందులో సందేహం లేదు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో. సో ఎందుకంటే సోహైల్ గురించి చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. సోహైల్ అనేవాడు నిజంగా తనకు వచ్చినటువంటి అన్ని రెమ్యునరేషన్లు అవి ఇవి, ఇంకా కొంతమంది దగ్గర సంతకాలు పెట్టి రిలీజ్కి ఇవన్నీ చేస్తున్నాడు అబ్బాయి. అంటే డెఫినెట్గా ఖచ్చితంగా నిలబడతాడు. సినిమా పట్ల ప్యాషన్ ఉంది, ఎలాగైనా నిలబడాలనే కసి ఉంది. కాబట్టి ప్లీజ్ తనకి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులకు అలాగే సోషల్ మీడియా సమూహానికి అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ చిన్న సినిమాని బతికించండి, ఎదుగుతున్న ఆర్టిస్టులను నిలబెట్టండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సాధించాలి. మీరు ఎట్లయితే కెమెరాలు పట్టుకొని పెన్నులు పట్టుకొని వచ్చారు, అందరూ కూడా ఏదో సాధించాలని ఇక్కడికి వచ్చారు. ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రొడ్యూసర్ భాష పాపం ఊరికి చిన్న సంచి తీసుకొని వచ్చాడు. వీడికి చిన్న సంచి తీసుకొని, సార్ మనం సినిమా తీద్దామని వచ్చినాం సార్ అన్నాడు. అమ్మా దొరికిండ్రా గోపిగడికి అనుకున్నా. 1 అంటే ఇప్పుడు 7 years బ్యాక్ అయిపోయింది. జనరల్గా ఎవ్రీ సీజన్కి బయటకు వచ్చిన వాళ్ళందరూ గ్రూప్స్ స్టార్ట్ చేసుకుంటారు, వాళ్ళందరూ దాంట్లో ఉంటారు, దాంట్లోనే కొట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళే నామినేట్ చేసుకుంటారు. సో అలా జరుగుతుంటుంది అనమాట. ఈ మధ్య సోహెల్ ఏం చేశాడంటే మొత్తం ఆల్ సీజన్స్ 1 నుంచి 7 దాకా అందరినీ ఒక గ్రూప్లో పెట్టాడు. ఆ గ్రూప్ ఏమో ఎప్పుడు పడుకోదు, నైట్ కూడా వస్తూనే ఉంటాయి మెసేజ్లు కంటిన్యూస్గా. సో ఇట్స్ గుడ్, అంత ఈజీ కాదు బట్ గుడ్, అందరిని ఒక ప్లాట్ఫామ్లో తీసుకుని వచ్చావు. అండ్ ఈ మూవీకి అందరూ ఆల్ ది కంటెస్టెంట్స్ కూడా వాళ్ళ పేజెస్లో ఈ మూవీని ప్రమోట్ చేసుకుంటూ హెల్ప్ చేయాలని కోరుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ బూట్ కట్ బాలరాజు గురించి చెప్పాలంటే, జనరల్గా ఒక మూవీ మనం ఒక మొహమాటకో లేకపోతే ఒక ఏదో దీనికి ఫంక్షన్కి వెళ్తాము,
అక్కడే అర్థమైపోద్ది. మూవీ జనరల్గా చూస్తుంటేనే అయ్యో అన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ దాని గురించి మాట్లాడాలి, ఏం మాట్లాడతారు, నా ఫేస్ అయితే జనరల్గా తెలిసిపోద్ది నేను అబద్ధం చెప్తున్నానని. సో ఇలా ఉంటుంది. బట్ ఇక్కడైతే ట్రైలర్ నచ్చింది. ట్రైలర్ కంటే ఇంకా బాగా నచ్చింది ఏంటంటే సాంగ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఇస్ యూనిక్. సీరియస్ చెప్తున్నాను. ద మేకింగ్, ద ప్యాటర్న్ ఆఫ్ సాంగ్ అండ్ ద హీరో క్యారెక్టరైజేషన్ గురించి చెప్పడం కానీ అన్నీ చాలా బాగా జరిగింది. ఐ థింక్ ఇట్స్ వెరీ ప్రామిసింగ్. డెఫినెట్గా ఈ మూవీ సక్సెస్ అవ్వాలి, అయ్యే తీరాలి. సో అందరూ సపోర్ట్ చేయండి. మీడియా సైట్ గురించి కూడా ఫస్ట్ డేనే కూర్చొని ఆన్లైన్ రివ్యూలు ఇవ్వకుండా మొత్తం చూసి దాని తర్వాత రివ్యూ ఇవ్వండి, హెల్ప్ చేయండి ఇలాంటి మూవీస్కి అంతా. అండ్ హోల్ టీమ్, ద న్యూ కమర్ హీరోయిన్, మీకు ఆల్ ది బెస్ట్. మేఘాకి ఆల్ ది బెస్ట్. అండ్ టీమ్ అందరికి కూడా ఎవరందరూ కష్టపడ్డారో, ఈవెన్ ద బిహైండ్ స్క్రీన్స్లో కష్టపడిన అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను ఒకటి నమ్ముతా, ఏ బ్యాక్గ్రౌండ్ లేనివాడికి ఆడియన్సే బ్యాక్గ్రౌండ్, ఆ దేవుడే దిక్కు అని. సో సోహెల్ భాయ్ అది ప్రూవ్ చేసుకున్నాడు మళ్ళీ. సో మళ్ళీ ఈ మూవీతో ఇంకా ఒక స్టెప్ అహెడ్ వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ అండ్ ఆల్ బిగ్ బాస్ ఫ్యామిలీ, లవ్లీ ఫ్యామిలీ. హాయ్ ఎవ్రీవన్. సో ప్లీజ్ సపోర్ట్ ది వెరీ యంగ్ టీమ్. సో సోహెల్ భాయ్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలి, అందరినీ ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్స్ అలాట్. అంటే ఇప్పటిదాకా అందరు చెప్పారు. అంటే మీకు ఎవరికి తెలియని ఒక కోణం చెప్తాను అన్న గురించి. గణపతి కాంప్లెక్స్ దగ్గర టీ స్టాల్ ఉంటుంది కదా, అక్కడ నేను అన్న సాయంత్రం పూటలో కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం సినిమాల గురించి. ఎప్పుడు వస్తామా ఈ స్టేజ్కి, ఎప్పుడు వస్తామా అని. అప్పుడు ఇంకా షార్ట్ ఫిలిమ్స్, సీరియల్లో చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు అన్న మాట ఇప్పుడు అన్న ఈరోజు ప్రూవ్ చేసుకున్నాడు. బికాజ్ ఈజ్ ఎ హార్డ్ వర్కర్. ఎంత కష్టపడతాడన్న విషయం నేను కూడా లైవ్లో చూశాను అన్నని. ఆ స్టేజ్ నుంచి ఇక్కడ దాకా వచ్చాడు. ఈ సినిమాతో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ సో. నిజంగా అమ్మాయి వాయిస్ చాలా బాగుంది. లాస్ట్లో వచ్చింది 2 ముక్కలు ఎక్కువ అక్కడ మాట్లాడారు. అమ్మాయిల గురించి చెప్పడానికి సరిపోదు 30 seconds. సోహెల్ గురించి ఎప్పుడు చెప్పాలి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫ్రెండ్స్, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ ఇక్కడ అంటే సోహెల్ ఈజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్, అదైతే మనస్ఫూర్తిగా అందరికీ తెలుసు. ఇంకొకటి ఏంటంటే బేసిక్గా ఎక్కడికి వెళ్ళినా నాకు కన్ఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది. నేను మొన్న రీసెంట్గా సంక్రాంతికి ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ నన్ను ఇన్వైట్ చేస్తే నేను కూడా అక్కడ కూర్చున్నాను, అందరితో పాటు అలా కూర్చున్నప్పుడు ఒక అతను అక్కడ ఏదో వ్లాగ్ ఉంటుంది కదా, అది చేసుకుంటూ వస్తున్నాడు. నా దగ్గరికి వస్తాడని అర్థమై కొంచెం చదువుకొని అన్నీ రెడీ ఉన్నా. రాగానే ఎక్స్క్యూజ్ మీ, సో వీ హ్యావ్ అవర్ సోహెల్ అని నా పేరు చెప్పిండు. నేను మా ఫ్రెండ్కి వెళ్ళి ఇట్లా చూసిన, నవ్వు ఆపుకుంటున్నావు కదా నువ్వు. వాడు నన్ను ఎక్కడికి వెళ్ళినా, నేను తిరుపతికి వెళ్ళినా మెట్లు ఎక్కేటప్పుడు కూడా అయ్యా నువ్వు సోహెల్ కదా అంటే, అమ్మ నేనే సోహెల్. నీకు ఎప్పుడైనా అయిందా ఇట్లా? నిన్ను సన్ని అంటారా? సో ఇక క్లారిటీ ఇద్దాం. అమ్మా ఎక్కడున్నావు? తిరుపతి మెట్ల దగ్గర పరిచయమైన పెద్దమ్మ, ఈయన సోహెల్, నేను సన్ని, కానీ ఇద్దరం ఒకటే ఆల్మోస్ట్. బట్ నా ఫేవరెట్ అంటే నేను ఇంతమంది ఉన్నారు, బట్ ప్రౌడ్గా నేను చెప్పేది ఒకటి, నాకు బిగ్ బాస్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ ఫేవరెట్ పర్సన్ అంటే మాత్రం సోహెల్. సీరియస్గా చెప్తున్నా. ఇంతమంది బిగ్ బాస్ అండ్ మనోడు చేసిన హార్డ్ వర్క్కి నేను మాటలో చెప్పలేను. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుంది, ఆ పెయిన్ ఎలా ఉంటుంది. ఈ రంగంలోకి వచ్చాక ఇక్కడ ఈదేటప్పుడు ఎన్ని కష్టాలు పడాలి, ఇవన్నీ చూసి తనతో పాటు నేను ఒక జర్నీ చేశాను. బట్ ఈరోజు నాకు ఇవన్నీ పక్కన పెడతాను, నేను యాక్టర్ని అవన్నీ పక్కన పెడతాను. నేను కెరియర్ స్టార్ట్ చేసింది జర్నలిస్ట్గా. సో ఇవాళ నేను జర్నలిస్ట్గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఈ స్టేజ్ మీద, అది కూడా డిస్ట్రిబ్యూటర్ గారిని. ఐ రిక్వెస్ట్ విజయ్ గారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాను. డిస్ట్రిబ్యూటర్ గారు సార్ కొంచెం ఓపెన్గా అడుగుతాను, మీరు కూడా ఓపెన్గా చెప్పండి సార్. ఇది చాలా ఇంపార్టెంట్ మా లాంటి వాళ్ళకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, మీరు డిస్ట్రిబ్యూషన్కి ముందొచ్చి మా సోహెల్ని నడిపిస్తున్నందుకు. సో సింపుల్ సార్, ఒక బడ్జెట్ అంటే ఒక సినిమాకి మనం ఒక బడ్జెట్ పెట్టుకొని వస్తాం. అది పెద్దవాళ్ళు పెద్ద బడ్జెట్లో, చిన్నవాళ్ళు చిన్న బడ్జెట్ పెట్టుకొని వస్తారు. ఈ చిన్న సినిమాలు వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది సార్? అంటే మాకు తెలుసు ఆ బాధ. మీరు దాన్ని అంటే మీరు సినిమాని ఎలా పర్టికులర్గా ఏ బేస్లో తీసుకుంటారు అసలు డిస్ట్రిబ్యూషన్? చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏమి ఉండదండి. యాక్చువల్గా ఫస్ట్ థింగ్ ఈజ్ చూసేది హీరోని అఫ్ కోర్స్, అండ్ దెన్ ప్రమోషన్స్ ఆఫ్ దట్ మూవీ అండ్ ట్రైలర్. అండ్ చిన్న సినిమా పెద్ద సినిమా అనేది మనం ఓకే చూస్తాం కానీ, బట్ ఈ మధ్యకాలాల్లో మనం చూస్తే ఎన్నో చిన్న సినిమాలు బ్రహ్మాండంగా అండి, ఫస్ట్ క్లాస్గా అండి. సో
ఇన్ ద సేమ్ వే థియేటర్స్ ఎలాగో ఇప్పుడు మొన్న కూడా బోల్డ్ డిస్కషన్ జరిగింది, మొన్న బోల్డ్ సినిమాలు వచ్చినాయి. హనుమాన్ చిన్న సినిమా అని అన్న వాళ్ళు కూడా తర్వాత దానికే అన్ని థియేటర్స్ ఆన్సర్ వచ్చేసింది ఆల్రెడీ హనుమాన్. అంటే నో నాట్ లైక్ దాట్. పాపం అఫ్ కోర్స్ ఆ సినిమా ఇప్పుడు సూపర్ డూపర్ హిట్ అయిపోయింది Obviously. అండ్ లాట్ ఆఫ్ థియేటర్స్ హ్యావ్ బీన్ గివెన్ టు దట్ మూవీ అగైన్. సో సినిమా దమ్ముంటే చిన్న సినిమా అయినా సరే ఏ స్థాయికైనా వెళ్తుంది అది. అంటే ఎలా తెలుస్తుంది సార్ మీకు ఆ సినిమాలో దమ్ముంది అని? అంటే జనరల్గా చాలా మంది, ఇవాళ నేను చెప్తున్నానండి, చాలా మంది సినిమాలు తీస్తున్నారు కానీ థియేటర్ వరకు వెళ్ళట్లేదు. వాళ్ళని నేను చాలా మంది చూశాను. ఇలా డిస్ట్రిబ్యూటర్స్ చాలా మంది వాళ్ళకి సపోర్ట్ ఇస్తే బాగుంటుందని నేను వాళ్ళ కోసం ఈ క్వశ్చన్ అడిగాను. అంటే డిస్ట్రిబ్యూటర్స్ కన్నా నా ఉద్దేశం ఏంటంటే మీలాంటి వాళ్ళు అందరూ ఇలా ఇది మాకన్నా మీరు బాగా ప్రమోట్ చేస్తారు. సోహెల్, యూ హెవ్ డన్ ఎ గ్రేట్ జాబ్ ద వే యూ ప్రమోటెడ్ దిస్ మూవీ. మీ ఇలా అందరినీ ఇలా పిలిచి మీ ఫ్రెండ్స్ని ఇలా చేయడం అనేది చాలా బాగుంది యాక్చువల్గా. అండ్ సినిమా మెయిన్ థింగ్ చిన్న సినిమా అని కాదు, ప్రమోషన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ విచ్ ఈస్ డూయింగ్ ఇట్. అండ్ టుమారో ఐఎమ్ షూర్